పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. వైసీపీ జిల్లా కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మేడే జెండాను వైసీపీ ట్రేడింగ్ యూనియన్ నాయకులు పవన్ ఆవిష్కరించారు. ఈ మేరకు వైసీపీ నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మేడతో మాట్లాడారు. శ్రామిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ పాలనలో కార్మిక సంక్షేమం దృష్టిలో ఉంచుకొని అనేక కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రతి ఊరు వాడ ఎక్కడైతే కార్మికులు ఉన్నారో ఎక్కడైతే శ్రమ ఉన్నదో అక్కడ ఉండేటువంటి పార్టీ మేడే అంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఏకైక పండగ దినం. ఇది కార్మికుల శక్తిని కార్మికుల యొక్క శ్రమని దోపిడీ కాకుండా వారికి అండగా ఉండేటటువంటి పొలిటికల్ పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ఉంటుంది. ఈ రోజున మేడే రోజున అనేక మంది కార్మికులు ఈ రోజున వాళ్ళ ఇంట్లో పండగలాగా వాతావరణం చేసుకుంటూ ఉన్నారు. అయితే కార్మికులు కర్షకులు అనేటువంటి రెండు వినాదాలతోటి ప్రపంచం ముందుకెళ్తూ ఉంది. అందుకని ముఖ్యంగా మేడే రోజున మా సోదరుడు పవన్ నాయకత్వంలో ఈ రోజున గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ యొక్క కార్మికులకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నేర్చుకోవాలి. ఎందుకంటే సింపుల్గా మేడే అంటే ఇది ఒక అలంకారప్రాయంగా చేసేటువంటి రోజు కాదు. వాళ్ళ కన్నీటి చుక్కల్ని వాళ్ళ ఆర్తనాదాలని ఆపాల్సినటువంటి మేడే రోజున. అందుకని నేను ఒకటే కార్మికులు కోరుకుంటా ఉన్నాను, మీరు డిమాండ్స్, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశం పార్టీలోకి ఈ సంవత్సర కాలంలో ఏ కార్మికుడు ఎంత కోల్పోయాడు అనేటువంటిది కూడా మనం ప్రజల ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత. ఎందుకంటే ఆటోలు రిపేర్లకు 10,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ ఊసే లేదు. ఎందుకంటే దాదాపు రోడ్లు లో ఉన్నటువంటి ట్యాక్సులు కానీ గిక్సులు కానీ అన్నిటి కూడా వేవ్ ఆఫ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ. అందుకని మేడే రోజు అనేటువంటిది ఒక అలంకారప్రాయమైన రోజు కాదు. ఇది డెఫినెట్గా కార్మికులకు అండగా ఉండాల్సిన రోజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టిందే కార్మికుల శ్రమలో నుంచి, కార్మికుల చెమటలోంచి పుట్టినటువంటి పార్టీ. అందుకని చంద్రబాబు నాయుడు కంటే కూడా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు మనసులో పెట్టుకున్నటువంటి ఈ యొక్క కార్మికులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా ఈ వైఎస్ఆర్ టీయూసీ ట్రేడ్ యూనియన్ సందర్భంగా వైఎస్ఆర్ టీయూసీలోనే ఉంది యువజన శ్రామిక రైతు పార్టీ. ఈరోజు ప్రపంచమంతా కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క మేడే పురస్కారం దించుకొని పెద్దలు గురువర్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే తాడికొండ ఇన్ఛార్జి మా అన్న అమ్మరావు డైమండ్ బాబు గారు ఇద్దరు సహకారంతో ఈ యొక్క జెండా ఆటో కార్మికులు, అలాగే పెయింటర్లు, అలాగే వర్కర్లు అందరూ కలిసి ఈ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఇదివరకు ఆటో కార్మికులకి జగనన్న ఆధ్వర్యంలో ఒక ఆటో కార్మికుడికి సంవత్సరానికి ఒక 75,000 రూపాయల ఆటోతో కలిపి పిల్లల ఫీజు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆటో డ్రైవర్ అనేది ఒక కేసు ఇంతవరకు పడలా. ఈరోజు రోడ్డు మీద అడుక్కి కేసు కొడుతున్నారు. ఇదివరకు 330 రూపాయలు జగన్ గారి గవర్నమెంట్లో, ఈరోజు 1730 రూపాయలు నో పార్కింగ్లో కేసు కొడుతున్నారు. ఇలాగే ఆటో కార్మికులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా పిల్లల ఫీజు కానీ ఏదైనా, ఇవాళ నేను ఆటో కార్మికుడు, నేను రోజు నా పిల్ల ఫీజు సీటు కొడితే బీటెక్లో రాత్రి ఫోన్ చేసి పిల్లకి ఫీజు పడలేదు, హాస్టల్ ఫీజు కట్టాలి, ఎగ్జామ్ రాపియం బీటెక్ అంటున్నారు. అలాగే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ మా గోడు